'కాంతార చాప్టర్ 1' కలెక్షన్‌లలో దూసుకుపోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 'బాహుబలి' రికార్డ్‌ని ఇది బ్రేక్ చేసింది కలెక్షన్స్ పరంగా. ఇప్పుడు అది వైరల్ అయిపోతుంది న్యూస్ కూడా. అసలు ఇప్పటివరకు 'కాంతార చాప్టర్ 1' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? మరి 'బాహుబలి' రికార్డ్‌ని బ్రేక్ చేసిందా? దీనికి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? దీని రిపోర్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. 'కాంతార చాప్టర్ 1' రిలీజ్ అయినప్పుడు మంచి హైప్‌తో రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి ఆ టైంలో పోటీ లేకపోవడం, ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యి ఉండడం ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ క్రియేట్ చేశాయి 'కాంతార చాప్టర్ 1'కి. ఆల్రెడీ 'కాంతార' ఎప్పుడైతే పార్ట్ 1 స్టార్టింగ్‌లో రిలీజ్ అయిందో 2022లో అది ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జనాలు థియేటర్‌కి వెళ్ళడం, ఒక మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా కలిగించడం, అందరిని కూడా ఆ సినిమా మెస్మరైజ్ చేయడంతో అలా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దాంతో వాళ్ళు 'కాంతార'కి ప్రీక్వెల్ ఉంటుందని జెప్పేసి 'కాంతార చాప్టర్ 1' అనౌన్స్ చేశారు. దాంతో 'కాంతార' ఎప్పుడైతే క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆటోమేటిక్‌గా 'కాంతార చాప్టర్ 1'కి షిఫ్ట్ అయిపోయింది. అటువంటి ఒక ప్రపంచాన్ని, అటువంటి ఒక థియేట్రల్ ఎక్స్‌పీరియన్స్‌ని మరోసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని జెప్పేసి అభిమానులు కూడా భావించారు. అందుకు వాళ్ళు కూడా రెడీగా ఉండడం జరిగింది. దాంతో వాళ్ళు 'రిషబ్ శెట్టి' గారు 'కాంతార చాప్టర్ 1' మొత్తం కూడా కంప్లీట్ చేసి రీసెంట్‌గా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా కలిగించింది. ఆడియన్స్ బయటకొచ్చిన వాళ్ళు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బాగున్నాయి. మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అని జెప్పేసి అటువంటి పాజిటివ్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అంటే 'కాంతార' కంటే అంతగా లేదు కంటెంట్ వైస్ కానీ మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్, మంచి వీఎఫ్ఎక్స్ ఇవి అందించడంలో మాత్రం సినిమా సక్సెస్ అయిపోయింది. అని జెప్పేసి కామెంట్స్ వినిపిచ్చాయి. అలా ఒక పాజిటివ్ నోట్ ఆడియన్స్ దగ్గర నుంచి ఫుల్‌గా మొత్తం కూడా షిఫ్ట్ అయిపోయింది అందరికి. దీంతో ఈ సినిమాని చూడాలని జెప్పేసి జనాలు కూడా థియేటర్లలోకి వెళ్ళడం, అలా థియేటర్‌లో కూడా హౌస్‌ఫుల్ బోర్డ్‌లు కనిపించడం జూసాం. 'కాంతార' విషయంలో అప్పుడు ఓన్లీ కన్నడలో రిలీజ్ అయింది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో ఒక్కసారిగా ఇది అన్ని లాంగ్వేజ్‌లలో కూడా ఆ సినిమా డబ్ కావాలని జెప్పేసి డిమాండ్‌లు వినిపించడంతో, ఆ తర్వాత అక్కడ కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దీన్ని ఆహ్, మిగతా లాంగ్వేజెస్‌లోకి మొత్తం కూడా డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అన్ని లాంగ్వేజ్‌ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా చూసారు. అందరూ మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొంది ఆహ్, అందరిని కూడా ఆ సినిమా ఆకట్టుకోవడం జరిగింది. అలా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే 'కాంతార చాప్టర్ 1' ఇది టోటల్‌గా ఒకేసారి అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేసి ఒక పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్లడంతో అన్ని చోట్ల నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. అటు నార్త్‌లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు స్టేట్స్‌లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక కన్నడలో చెప్పాల్సిన పని లేదు. అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అలా అన్ని రిలీజ్ అయిన అన్ని సో లాంగ్వేజ్‌ల నుంచయితే పాజిటివ్ రెస్పాన్సే ఈ సినిమాకి రావడం జరిగింది. అలా కలెక్షన్స్‌లలో ఈ సినిమా దుమ్ము దులుపుతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన 4 డేస్‌లోనే 500 క్రోర్స్ కలెక్ట్ చేసినట్టుగా వాళ్ళే అనౌన్స్ చేశారు. ఇక ఇది సినిమా ఎంతవరకు వెళ్తుంది? 1000,00,00,000 వరకు వెళ్తుందా? అన్న ఒక ఎక్స్‌పెక్టేషన్స్ కూడా సినిమా మీద అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చాలా మంది మాట్లాడేసారు. ఇది 1000,00,00,000 బొమ్మ అని జెప్పేసి. కన్నడ ఇండస్ట్రీ నుంచి 'కేజీఎఫ్ 2' తర్వాత ఈ సినిమానే 1000,00,00,000 కలెక్ట్ చేస్తుందని జెప్పేసి అంతా కూడా భావించారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ లెక్కలు జూసుకుంటే 1000,00,00,000 వరకు వెళ్తుందా అంటే కొద్దిగా సందేహంగానే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి మంచి కలెక్షన్సే వచ్చాయని చెప్పుకోవాలి. ఆ రకంగా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిందనే చెప్పుకోవాలి. అయితే వీళ్ళు అఫీషియల్‌గా ఎంత అనౌన్స్ చేశారు అంటే ఆహ్, 675,00,00,000 వసూలు సాధించినట్టుగా వరల్డ్ వైడ్‌గా వీళ్ళు చెప్పడం జరిగింది. దీంతో ఇది 'బాహుబలి' రికార్డ్‌ని బ్రేక్ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే 'బాహుబలి' చాప్టర్ 1 పార్ట్ 1 చెప్పుకోవాలి. 650,00,00,000 కలెక్ట్ చేసింది గదా! ఆ సినిమా రికార్డ్‌ని బ్రేక్ చేసింది కలెక్షన్స్ వైస్ అని జెప్పేసి ఆ రకంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. 'బాహుబలి 2' 18,00,00,000 పైచిలుకే కలెక్ట్ చేసింది. అంత దూరం అయితే ఈ సినిమా వెళ్ళదు. పార్ట్ 1 కలెక్షన్స్ మాత్రం బ్రేక్ చేయడం జరిగింది. అలాగే బాలీవుడ్ హీరో 'సల్మాన్ ఖాన్' 'సుల్తాన్' సినిమా కూడా 628,00,00,000 కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డ్‌ని కూడా బ్రేక్ చేసినట్టుగా అలా కన్నడ మీడియాలో విస్తృతంగా దీన్ని ప్రచారం అయితే చేస్తున్నారు. అలా దేశంలో అత్యధిక వసూలు సాధించిన టాప్ 20 చిత్రాల్లో ఈ సినిమా 17వ స్థానంలో అయితే ఎగబాకింది. అలా 17వ స్థానాన్నయితే సంపాదించుకుంది. ఇది ఇంకా ఇటువంటి టాక్‌తో ఇలాగే కంటిన్యూ అవుతాయి. అంటే ఈ టైం వరకు ఇంకా పెద్దగా సినిమాలేవి లేవు. సో, మరి అందుకే అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎంతవరకు దీని హవా నడుస్తుందో చూడాలి. ఎంతవరకు ఇది కలెక్షన్ రాబడుతుందో చూడాలి. ఈ 17వ ప్లేస్ నుంచి ఇంకా ముందుకు ఎళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయంటున్నారు. 16, 15, 14 వరకు ఎంతవరకు వెళ్తుందో తెలీదు గానీ, ఆ రకంగా ముందుకు వెళ్ళే అవకాశాలైతే దీనికి పుష్కలంగా ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంది. అలా మొత్తం టాప్ 20 చిత్రాల్లో ఈ సినిమా ఇప్పుడైతే 17వ స్థానానికైతే ఎగబాకింది. ఇక మున్ముందు ఇంకా ఎన్నో స్థానాన్ని సంపాదించుకుంటుందో
చూడాలి. మొదటి స్థానంలో అటు 'బాహుబలి 2' ఉండడం 1800 కోట్ల పైచిలుకు. ఆ తర్వాత 'పుష్ప 2' అంటే 'పుష్ప 2' 'బాహుబలి' రికార్డ్‌ని బ్రేక్ చేసిందని చెప్తున్నారు. అది కూడా 1800 కోట్ల పైచిలుకే వసూలు చేయాలని చెప్పి చూసాం. సో, అలా మొదటి 2 స్థానాల్లో ఈ 2 సినిమాలే మన తెలుగు సినిమాలే ఉండడం అయితే చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' కూడా టాప్ 20 లిస్ట్‌లోకి చేరిపోవడం అనేది విశేషం. అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇది రెండవ సినిమా. 'కేజీఎఫ్ 2' 1000 కోట్ల పైగానే వసూలు సాధించింది. ఇప్పుడు ఆ తరువాత ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' కూడా ఆ స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబడుతుంది. మరి 675 కోట్ల వరకు వెళ్ళింది కాబట్టి ఇది 1000 కోట్ల వరకు వెళ్తుందా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇది 1000 కోట్ల సినిమా అని అన్నారు. కాకపోతే సినిమా రిలీజ్ అయిన తరువాత సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మంచి గ్రాండియర్‌గా కనిపించింది. అలాగే వీఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కొద్దిగా కంటెంట్ వైస్ 'కాంతారనే' బెటరు. 'కాంతార' అంతా కంటెంట్ వైస్‌గా ఈ సినిమా లేదు. ఫస్ట్ హాఫ్ కాస్త డల్‌గా ఉందన్న కొన్ని విమర్శలు కూడా ఈ సినిమా పట్ల వచ్చాయి. కాస్త మిక్స్డ్ రివ్యూస్ కూడా కొంతమంది దగ్గర నుంచి వచ్చినప్పటికీ అవేమీ సినిమా మీద ఎఫెక్ట్ చూపించలేదు. ఏ ఆడియన్స్ కూడా పెద్దగా వాటిని పట్టించుకోలేదు. మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న భావంతో వాళ్ళు వెళ్లారు, చూసారు. మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందారు. ఆ తర్వాత బయటకొచ్చి దాని పైన ఒక పాజిటివ్ నోటే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, ఆ రకంగా ఈ సినిమా మీద పెద్దగా దీని మీద ప్రభావం చూపించినప్పటికీ 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యేంత సత్తా లేదని చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయిన తర్వాత కలిగిన అభిప్రాయం. అంటే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు 1000 కోట్ల బొమ్మ అన్నప్పటికీ సినిమా వచ్చిన తర్వాత మంచి కలెక్షన్సే రాబడుతున్నప్పటికీ మంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చినప్పటికీ ఇది 1000 కోట్ల వరకు వెళ్తుందా అన్న సందేహాలే పెద్దగా వచ్చాయి. సో, ఇప్పుడు చూస్తే మరి 675 కోట్లు కాబట్టి 1000 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలైతే లేవు. బహుశా 750 700 అంతవరకే ఈ సినిమా కలెక్షన్స్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, ఇదొక అంటే 700 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే ఇదొక బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవాలి. సో, చాలా వరకు లాభాలనైతే తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో, ఆ రకంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి మరొక బిగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. బహుశా ఇంకా 'కాంతార పార్ట్ 2' కూడా ఉంటుందని చెప్పారు. మరి సీక్వెలో, ప్రీక్వెలో తెలీదు కాబట్టి, సో, ఆ సినిమా ఏమన్నా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందో అనేది అది ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, సో, ఆ సినిమా వరకే వదిలేయాలి. అలా ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అయితే ఈ స్థాయిలో ఉన్నాయి. సో, మంచి కలెక్షన్స్ అయితే రాబట్టాయి. అలాగే ఈ 2025లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో 'చావా' సినిమా దాదాపు 808 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. సో, దాని తర్వాత 'కాంతార చాప్టర్ 1' ఉంది. సో, 675 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ రకంగా ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన ఆహ్, సినిమాల్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ఇది సెకండ్ ప్లేస్ ఉంది. మరి ఇది మొదటి ప్లేస్‌కు వెళ్తుందా అనేది కూడా మనం చూడాలి. 800 కోట్ల దాటి కలెక్ట్ చేస్తుందా అంటే ఇప్పుడున్న పొజిషన్‌లో చూసుకుంటే కాస్త కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి ఆహ్, చాలా దాదాపు ఒక 12 డేస్ వస్తుంది గాబట్టి, మరి ఇప్పుడు కొన్ని సినిమాలు చిన్న చిన్న సినిమాలు కూడా రాబోతున్నాయి గాబట్టి, మరి వాటి హవా ఈ సినిమా మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా లేదనేది చూడాలి. సో, దానికి సంబంధించి అయితే మరి ఎంతవరకు వెళ్తుంది కలెక్షన్స్ అనేవి మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే 'కాంతార చాప్టర్ 1' ఒక మంచి సినిమాగా కన్నడ ఇండస్ట్రీ నుంచి రావడం అనేది చూస్తూ వస్తున్నాం. ఆ రకంగా ఈ సినిమా కలెక్షన్స్ రూపంలోనూ మంచి టాక్ అంటే మంచిగా కలెక్షన్స్ కూడా రాబడుతుంది. మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. 'రిషబ్ శెట్టి' గారి కెరీర్‌లోనే ఒక బిగ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా పొందింది. సో, ఆయనకు 'కాంతార' ఒక నేషనల్ అవార్డ్ తీసుకొచ్చిచ్చింది కాబట్టి, ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' కూడా వచ్చే అవకాశాలున్నాయి. అటువంటి పెర్ఫార్మన్స్ ఆయన ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇంటర్వెల్ సీన్‌లో బాగుంది. ఇలాంటి రెస్పాన్సే వస్తుంది కాబట్టి చూద్దాం మరి 'కాంతార చాప్టర్ 1' ఇంకా ఎటువంటి రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందో, కలెక్షన్స్ వైస్ కావచ్చు, లేకుంటే ఇలా అవార్డ్స్ విషయంలో ఎటువంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి. సో, అలా కలెక్షన్స్‌లో మాత్రం ఇప్పుడు 'బాహుబలిని' బ్రేక్ చేసింది. 'బాహుబలి ది బిగినింగ్' రికార్డ్‌ని బ్రేక్ చేసిందని కన్నడ మీడియాలో ఇట్లా విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే 'బాహుబలి ది కన్క్లూజన్' అంటే పార్ట్ 2 రికార్డ్స్ అయితే బ్రేక్ చేయలేదు. దాని దరికి కూడా వెళ్ళే అవకాశాలైతే లేవు. సో, ఆ రకంగా ఈ కలెక్షన్స్ అయితే బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చాయి. 2025లో సెకండ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా కూడా నిలిచింది. మరి చూద్దాం ఇది మొదటి ప్లేస్‌కి వెళ్తుందో లేదో, మళ్ళీ 17వ ప్లేస్‌లో ఉంది కదా! టాప్ 20 హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్‌లో మరి అది ఎంత ప్లేస్ సాధించుకుంటుందో కూడా వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్.